ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, రాజుకి దూరంగా నన్ను న్యూయార్క్ పంపించావు. నాకు నా జ్ఞాపకాలకి దూరంగా ఉండాలని రాజు ఇల్లు అమ్మేసి దూరంగా వెళ్ళిపోయేలా చేశావు. విచిత్రం ఏంటంటే కొన్నేళ్ల తర్వాత నేను న్యూయార్క్ నుండొస్తే నన్ను నా ఇంటికి పంపించడం కంటే ముందు రాజుని కలవడానికి పంపించావు. అప్పుడే నాకు నమ్మకం కలిగించావు. కానీ మందారం మరణం విషయంలో నా తప్పు లేదని రాజుకి అర్థమయ్యేలా చెయ్యి స్వామి. ఓం నమః శివాయ. అలాగే మా బిడ్డ విషయంలో కూడా రాజు నన్ను అపార్థం చేసుకున్నాడేమోనని భయంగా ఉంది. అలా జరగకుండా చూడు స్వామి. బాబు చచ్చిపోయాడమ్మా. చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని మీ నాన్నే రాజుకి నీకు పుట్టిన బిడ్డని పాతిపెట్టమని చెప్పాడమ్మా. నువ్వు చాలా కర్కోటకుడివి స్వామి. ఏ తల్లికి విధించకూడని శిక్షను విధించావు. నా బిడ్డ మొహం కూడా చూసుకునే భాగ్యం కూడా నాకివ్వకుండా చాలా పెద్ద తప్పు చేశావు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నానమ్మ తాతయ్యతో కలిసి ఈ మెట్టులన్నిటికీ బొడ్డు పెట్టుకుంటూ రావాలంటే మీకు సాయంత్రం అవుతుంది. అమ్మో, అప్పటి వరకు నా వల్ల కాదు. నేను దేవుడికి దండం పట్టుకుంటాను, మీరు వచ్చేసేయండి. ఎల్నీ లేరయ్యా, గుళ్ళోనే కదా. కని కని. ఓం నమః శివాయ. దీపు, నువ్వు బాగా చదువుకోవాలని, జీవితంలో మంచి పొజిషన్కి ఎదగాలని దేవుడి ఆశీర్వాదం కోరుకుంటూ మొక్కుకో. మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడా మమ్మీ? ఇస్తాడు దీపు, నువ్వు మొక్కుకో. నాకు నమ్మకం లేదు నానమ్మ. అలా అనకూడదు దీపు. అది కాదు ఫ్రెండ్, నాకు అమ్మని దూరం చేశాడు. అమ్మాయి గారు, మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.